హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెంగళూరు నుంచి శివమొగ్గ జర్నీ చేయబోతున్నాం. ఈ బస్సులోనే ఇది తిరుపతి నుంచి కుమటా వెళ్తుంది. మనం బెంగళూరు, తుముకూరు, గుబ్బి, బిడూరు, కడూరు, తరికెరె, భద్రావతి, ఫైనల్గా శివమొగ్గ రీచ్ అవుతాం అన్నమాట. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. ఈరోజు డేట్ 24, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 11:15 అయితే అయింది టైము. తీసాడనమాట. యాక్చువల్గా 11కి బయలుదేరాలి బస్సు, 15 మినిట్స్ లేట్ అయింది. చూడండి బస్ స్టాండ్ ఎంత క్రౌడ్గా ఉందో ఈరోజు. ఎందుకంటే నెక్స్ట్ డే సండే, దాని తర్వాత కూడా రిపబ్లిక్ డే ఉందన్నమాట. అందుకే హెవీ క్రౌడ్ ఉంది. మా బస్సులో అయితే స్టాండింగ్లో కూడా వచ్చేస్తున్నారు. సీట్స్ ఫుల్ అయిపోయాయి. నేను లాస్ట్ సీట్స్లో కూర్చున్నాను అనమాట, లాస్ట్ సెకండ్ విండో పక్కన. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. 11:15 టైము, అయినా కూడా క్రౌడ్ హెవీగా ఉంది. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ వెళ్తే అటు సైడ్ కూడా ఒక బస్ స్టాండ్ ఉంటుందన్నమాట. చూడండి, అది నాన్ ఏసీ స్లీపర్ బస్ అనమాట. అది కూడా శివమొగ్గకే. సో ఇక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తుంది అనమాట. ఇక్కడైతే చూడొచ్చు, ఇలా నిల్చొని ఉన్నారు. చాలా డేంజర్ అనమాట. దయచేసి ఎవరు నిల్చోవద్దండి. ఎందుకంటే బస్సెస్ ఎక్కడి నుంచి స్పీడ్గా వచ్చి ఎలా వస్తాయో తెలీదు. అందుకే ఇలా వాక్ కూడా చేయొద్దండి. దయచేసి ఫుట్పాత్ యూజ్ చేయండి. నేను స్ట్రైట్ వెళ్తుంది బస్సు. అండ్ చూడండి, ఆపోజిట్ సైడ్లో కూడా బస్సెస్ బెంగళూరు అయితే రీచ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి బిఎంటీసీ బస్సెస్ కూడా చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ వేశారు. ఇక్కడ ముందర చూడండి, అది కూడా శివమొగ్గ బస్సే. ఓలో వజ్రా బస్ అనమాట, అది ఏసీ బస్సు. ఇప్పుడు చూడండి, వీడు హార్న్ ఎలా కొడుతున్నాడో. ఇలా ఉంటుంది బెంగళూరులో. అక్కడ ఎవరు లేరు, అయినా కూడా కొడుతున్నాడు అంతే. అలా ఉంటుంది. లెట్స్ సీ. ఫుల్ జామ్ అయిపోయింది. ఎంతసేపు అయినా మూవ్ అవ్వట్లేదు. మోర్ దాన్ 2 hours అయింది, ఇంకా బెంగళూరు కూడా దాటలేదు బస్సు. ఫుల్ జామ్ అంటే జామ్ అయింది. ఇన్సైడ్ వ్యూ అయితే బాగుంది బస్కి. చూడండి వెనకాల ఎంత జామ్ అయిపోయిందో. క్లాష్ ఇక్కడ వినండి మీరే. ఈ క్లాష్ ఎందుకైందో తెలుసా? మన బస్ డ్రైవర్ చాలా దూలగాడు అనమాట. వెళ్ళి సైడ్ మిర్రర్ ఆ బస్సు కొట్టేసి ఇతనే అతని మీద అరుస్తున్నాడు. సైడ్ మిర్రర్ మొత్తం విరిగి కింద పడిపోయింది. అండ్ అతనికి బెంగళూరు స్టార్టింగ్ నుంచి ఫుల్ కాంపిటీషన్ మీద తోలారనమాట ఇద్దరు. ఇప్పుడు చూడండి ఎంత క్రౌడ్ అయిందో. అయినా సరే వీడు సర్వీస్ రోడ్లో నుంచి తీసుకెళ్తున్నాడు. చాలా రిస్కీగా అయితే తోలుతున్నాడు వీడు బండి. చూడండి, సైడ్కి నిలబెట్టేశాడు. నిలబెట్టి కొత్త మిర్రర్ తెచ్చి ఫిట్ చేస్తున్నాడు.
పాల్గొట్టింది ఇతనే అతని మీద అరుస్తున్నాడు. చూడండి, ఫిట్ చేశారు కొత్త మిర్రర్. ఈ అశ్వమేధ బస్కి అయితే సైడ్ ఇవ్వట్లేదు. లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేద్దామన్నా సైడ్ ఇవ్వట్లేదు. అలాగని ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వస్తాడు, ఆయన కూడా సైడ్ ఇవ్వడు అనమాట. చాలా అంటే చాలా ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఫుల్ డేంజర్గా తోలాడు. చూడండి, దానికి సైడ్ ఇవ్వట్లేదు, ఇతనే ముందు వెళ్ళిపోతున్నాడు. నాకు చాలా భయం వేసిన మూమెంట్ అంటే ఇదేనే. రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, ఆపోజిట్లో వెహికల్స్ కూడా వస్తున్నాయి. అటు సైడ్ నుంచి లారీ వచ్చిందనమాట. అయినా కూడా ఇతను చాలా రిస్క్ చేసి రాంగ్ రూట్లో వెళ్తున్నాడు స్పీడ్గా. అది కూడా నార్మల్గా కూడా వెళ్ళట్లేదు, 80 స్పీడ్తో వెళ్తున్నాడు. చూడండి, అది యాక్చువల్ రూటు. ఆ బస్సు వెళ్తుంది కదా, అది యాక్చువల్ రూటు. స్పీడ్ అయితే 90-100 మధ్యలో అయితే వెళ్తున్నాడు కంటిన్యూస్గా. ఇలాంటి రోడ్లో వెళ్ళినా పర్లేదు, కానీ అతను చాలా దారుణంగా ఉన్న రోడ్లు కూడా అలాగే వెళ్తున్నాడు. సో దీని నుంచి వెనకలు కూర్చున్న వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది. ఇప్పుడే తెల్లవారిందనమాట. దగ్గర చేరుకుంటున్నాం మనం. ఒక 2-3 అవర్స్లో మన డెస్టినేషన్ అయితే చేరుకుంటాం. మ్యాక్సిమం 2.5 hours అనుకుంటా, అంతే. మొత్తం చలి పెడుతుంది, చాలా ఫాగే ఉంది, చలి ఎక్కువ ఉంది, మంచు చాలా అంటే చాలా ఉంది. ఈ బస్సు అతని డ్రైవర్ అయితే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లో చేసి బ్రేక్స్ వేయట్లేదు. స్పీడ్ బ్రేకర్స్ మీదుగా అలాగే జంప్ చేస్తున్నాడు బస్సు. వెనకాల మేము లెగ్సి కూర్చున్నాం అనమాట. నాకైతే ఫుల్ లెగ్ అండ్ చెస్ట్ దగ్గర అయితే పెయిన్ వచ్చింది ఇతని డ్రైవింగ్కి. ఎప్పుడు బండి నుంచి దిగిపోతామా అని అనిపించేసింది, అంత ర్యాష్గా తోలాడు అనమాట. అదే కాదు, ఇతను ఒక దిగ్గా రాంగ్ రూట్ తర్వాత లేన్ చేంజ్ అవ్వడానికి కోసం ఒక డివైడర్ పైన ఎక్కిచ్చేసాడు అనమాట. అక్కడ పెద్ద బండ కూడా విరిగిపోయింది. మరి ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తారని ఈరోజే తెలిసింది నాకు. చాలా అంటే చాలా దారుణంగా తోలాడు అనమాట. వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.